హెవీగా ఈ యాక్సిడెంట్‌లో గాయపడిన వాళ్ళలో తను కూడా ఒకరున్నారు. ఆవిడకి మెయిన్ ఏంటంటే చూస్తున్నాం గదండీ! లెగ్ ఇంజ్యూరీ అయింది బాగా. మొత్తం అంతా కూడా ఇరిగిపోయింది. లోపల ఇరగడం వల్ల దీని లోపల రాడ్‌లేసి ప్రస్తుతానికైతే దాన్ని అట్లా సెట్ చేశారు. తను కోలుకోవడానికి దాదాపు నాకు తెలిసి ఒక 2, 3 నెలలు టైం పట్టేటట్టుంది. సో, పరిస్థితి ఇది. ఇలాగే చాలామంది గాయపడ్డారు. దాదాపుగా 19 మంది చనిపోవడం, ఆళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డం. సో, మరి ట్రీట్మెంట్ ఎలా అందుతున్నాయి ఏంటనేది ఆమెను అడుగుదాం. అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? బుజ్జిబాయ్ సార్. అమ్మా? బుజ్జిబాయ్ సార్. పే- బుజ్జిబాయ్. బుజ్జిబాయ్. ఓకే. అమ్మా ఎలా ఉందమ్మా? కాలు ఎలాగా? జ్వర తక్కువ ఉంది సార్. తక్కువైందా? కొంచెం పర్లేదా? బాగా నొప్పి పుడుతుందా? జ్వర తక్కువ ఉంది సార్. తక్కువుందా? సో, ఎలా ఉందమ్మా? ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారా? మంచిగానే చేస్తాం. మంచిగా చూసుకుంటున్నారు ఇక్కడ? ఓకే. సో, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఎలా అనిపించింది అమ్మా? ఏమనిపించింది? అంటే బాధ అనిపించింది సార్. బతుకుతామని అనిపించింది అసలు మీకు? ఏం బతుకుతాను అని అనిపించింది సార్. చచ్చిపోయినారు చాలా మంది. ఉమ్. ఉమ్. ఎక్కడెక్కారు మీరు? మా వికారాబాద్ సార్. వికారాబాద్ ఎక్కారు మీరు. ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారా? ఓకే. పనికి పనికి వెళ్తున్నారు. ఏం పని చేస్తారమ్మా మీరు? మేము హాస్టల్లో చేస్తాం సార్. హాస్టల్లో పని చేస్తారు. గండిపేట చౌరస్తా. గడిపేట. ఓకే. మీ బంధువులను వచ్చారు, చూశారు మిమ్మల్ని చూడడానికి? అంటే మీ కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు సార్. వచ్చిండ్రు వాళ్ళు. ఓకే. పెద్ద గాయం, చాలా పెద్ద గాయం. ఓకే. తెలిసిందా అసలు మీకు ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందా? తెలుసు సార్. మీ సొయ్యలోనే ఉన్నారు? మీరు ఎక్కడ కూర్చున్నారు? ఎటువైపు కూర్చున్నారు? కూర్చోలేదు సార్, నిలబడ్డారు. అంటే నాకు తెలిసి నిలబడ్డ వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. సో, అంటే నిలబడ్డ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దాదాపుగా కండక్టర్ గారు చెప్పినటువంటి విధంగా అయితే దాదాపుగా బస్సులో 55 మంది వరకు ఉన్నారు. చాలామంది నిలబడ్డారు. అందరికీ సీటింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి నిలబడ్డ వాళ్ళు చాలామంది వరకు సేవ్ అయినట్టుగా కనపడుతుంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిలబడడం వల్లనే వాళ్ళు ఈరోజు ప్రాణాలు, అప్పటికీ ఆ టిప్పరు పడ్డంతో ఆ కంకరంతా అందరికి కూర్చున్న వాళ్ళు మొత్తం మునిగిపోయారు. బట్ నిలబడ్డ వాళ్ళకి మాత్రం ఇక్కడ వరకు వచ్చిందని ఎవరైతే గాయపడ్డ వాళ్ళు, దాని నుంచి బయటపడ్డ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో, తను కూడా నిలబడ్డారు కాబట్టి తను ఈరోజు నిండిపోయారు. మొత్తం వచ్చేసింది మీ మీద మొత్తం. నేను బయటకు వచ్చారు. లాస్ట్లో ఉన్నారా మీరు? లాస్ట్లో ఏం లేదు సార్, మధ్యలో నుంచున్నారు. ఓకే. సో, చాలా పెద్ద గాయం. తను కూడా గాయపడ్డ వ్యక్తే. సో, అమ్మ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చారా? ఎవరైనా సాయం చేశారా? ఏం లేదా? వచ్చిండ్రు సార్ ఆ రోజు సార్ వాళ్ళు, ఇంకా రాలేదు. చూసారు అంతే. ఏం ఆర్థిక సహాయం అట్లాంటి ఏం చేయలేదు. ఇంకా ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా నడుస్తుంది మంచిగా. ఓకే. ఫుడ్ అవి మంచిగా పెడుతున్నారు ఇక్కడ? పెడుతున్నారు సార్. ఓకే. సో, అదే పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా దారుణమైనటువంటి పరిస్థితి. తనకు దాంట్లో లోపల రాడ్లు కూడా వేశారంట. సో, పిఆర్ఓ గారు అన్నీ చెప్తా ఉన్నారు పాపం. ఆయన కూడా అటు అందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పాపం. అందరినీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది అనేది కూడా ఆయన కూడా పాపం అందరికీ డీటెయిల్గా చెప్తూ ఉన్నారు. మీడియాకు కూడా మంచిగా సహకారంగా ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? కృష్ణ గారు. ఏంటి అసలు ఇంతమంది పేషెంట్లు వీళ్ళందరినీ మీరే పర్యవేక్షిస్తారు? ప్రతి ఒక్కరిని మా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని అడిగినా కానీ మేము మళ్ళీ పుట్టినట్టుగా ఉంది అనే, అందుకంటే అక్కడ కూడా మన ఫ్యామిలీ ఉంటే మాకు కూడా ఆందోళన జరిగినటువంటి అది మా ఊరు దగ్గరనే జరిగింది. మిర్జగూడ గ్రామం విలేజ్ దగ్గరనే పక్కనే జరిగింది. అక్కడ మిర్జగూడనే సార్. ఆ దృష్టి అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మేము ఇక్కడ డ్యూటీలోనే ఉన్నాను ఆ రోజు. మాకు తొందరగా అక్కడ నుంచి ఇమీడియట్గా మాకు కాల్స్ వచ్చినాయి. మా సూపరింటెండెంట్ సార్ వాళ్ళు కూడా మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము ఇక్కడనే ఉండి నేను నైట్ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ 12 o'clock వరకు ఇక్కడనే ఉన్నాను వాళ్ళందరినీ సేవ్ చేసుకొని. మేము ఎందుకంటే మా పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అంటే మేము వాళ్ళకు ఒక అంతే వాళ్ళని మేము సేవ్ చేసుకోవడమే మాది. అన్ని మెడిసిన్స్ కాడికి వెళ్ళి, ఫుడ్ కాడికి వెళ్ళి వాళ్ళకు ఫ్రీగా అన్నీ మన డాక్టర్స్ వాళ్ళు టైం టు టైం, సిస్టర్స్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఆయంలు కానీ, వార్డ్ బాయ్స్ కానీ ఎనీ టైమ్స్ వాళ్ళకు ఏదంటే మెడిసిన్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా చక్కగా వాళ్ళకు నిర్ణయించడం, అదొకటి. ఇక్కడ సేవా కార్యక్రమం మాకు దొరకడం మాకు చాలా అదృష్టం అనిపించింది. ఇంకోటి వాళ్ళని చూస్తుంటే మాకు తరకపోయింది సార్. చాలా పోయిన వాళ్ళని ఎలాగ మనం తిరిగి తీసుకురాలి, ఉన్న వాళ్ళని వీళ్ళని జాగ్రత్త కాపాడుకోవాలి. ఎస్ సార్, అదైతే మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎస్ సార్, రోడ్ల పరిస్థితి రోడ్లు అంటే అక్కడ మొత్తం గుంతలుగా ఉంది సార్. అది గుంత ఉండడం వల్ల అది బ్యాలెన్స్ అవుట్ అయ్యి
మొత్తం బోర్లో సడన్గా పడేసరికి వాళ్ళకు బాంబు పడ్డట్టు అయిపోయింది మొత్తం. అందరు అరిసేసారట వాళ్ళు ప్రతి ఒక్కరు. నేను కూడా 1 అవర్కి ఆటో వచ్చి నేను వాళ్ళని ప్రతి ఒక్కరిని కనుక్కుంటూ ఉంటాను. అక్కడ ఎక్కడ క్యాజువల్టీలో ఐసీయూలో ఎక్కువ ఉన్నారు, తను ఒక్కతే ఇక్కడ ఉన్నది. ప్రతి ఎస్ సార్. ఆపరేషన్ థియేటర్ ఇంకా పైన ఉంది సార్, 3rd floorలో ఉంది. ఆపరేషన్ వాళ్ళు కూడా చాలా సహకరించారు తనకి కూడా. ప్రతి ఒక్కటి అన్నీ ఫ్రీగా చేస్తున్నాం సార్ ఇప్పుడైతే ఇక్కడ మన పట్నం మహేంద్ర హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నిజంగా అంటే తను కూడా పాపం పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ అయినటువంటి ప్రతి పేషెంట్ను కూడా దగ్గరుండి చూసుకుంటూ డాక్టర్లతోటి పర్యవేక్షణ చేయిస్తూ వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కానీ ఆపరేషన్స్ కానీ అదేవిధంగా ఫుడ్ కూడా మంచి ఫుడ్ కూడా వాళ్ళకి ఇప్పించే కార్యక్రమంలో మేము దగ్గరుండి ఎవరు చూసుకుంటా ఉన్నారు. సార్ మీర్జాగూడలో ఈయన కూడా మీర్జాగూడనే ఆ పక్కన జరిగిన యాక్సిడెంట్కి ఈయన చలించి వీళ్ళని కాపాడే ప్రయత్నంలో ఈయన కూడా మంచి పాత్ర పోషించారు. నిజంగా మీకు ధన్యవాదాలు సార్ నిజంగా. సో ఇలాగ అందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ పనిచేయబట్టే ఈరోజు కొంతమంది అన్న ప్రాణాలతో మిగిలారనేది నేనైతే అనుకుంటా ఉన్నాను. దాదాపుగా 55 మందిలో 19 మంది చనిపోయినా మిగతా వాళ్ళందరూ సేవ్ చేయగలిగారు. అది చాలా సంతోషకరమైన అంశం. కానీ పోయిన వాళ్ళని అయితే మనం తిరిగి తీసుకురాలేం. సరే గవర్నమెంట్ వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి, వీళ్ళకి కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము ఏఐటీవీ ద్వారా మీకు గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ కొంచెం వాళ్ళకి సహాయకంగా ఎంతో కొంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు స్టూడియో.